హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చదువుకోబోయే కథ రెండో పెళ్ళి 4వ భాగం. ఈరోజు మనం చదువుకోబోయే కథ రెండో పెళ్ళి 4వ భాగం. నిన్న మా అన్నయ్య కొడుకుది లగ్నాలు పెట్టుకుంటుంటే వెళ్ళానండి. అందువల్ల నిన్న స్టోరీ ఇవ్వలేకపోయాను. ఈరోజు వచ్చి హడావుడిగా స్టోరీ రెడీ చేసి మీ ముందు పెడుతున్నాను. ఓకే, ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? రెండో పెళ్ళి 4వ భాగం. ఈ శారీలో మీరు చాలా అని ఆగిపోయాడు. చాలా అంది. చాలా సెక్సీగా ఉన్నావు అన్నాడు నెలవంకల వంపు తిరిగిన ఆమె నడుమును చూస్తూ. కన్నార్పకుండా ముద్దొచ్చేస్తుంది అని గొణిగాడు. సహజ సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెంకటేష్ తన నడుము వైపు ఆశగా చూడటం, వెనక నుంచి నడుము మీద చెయ్యి వేయిపోయి వెనక్కి లాక్కోవటం చాలాసార్లు గమనించింది. ఈరోజు కావాలనే అతన్ని టెంప్ట్ చేయాలని నడుం కనిపించేలా చీర కట్టింది. ఒరే వెంకీ, నీకు మంచి రోజులు రాబోతున్నాయిరా. సహజ కోప్పడకుండా సిగ్గుపడుతూ వెళ్ళింది అని తన భుజం తానే తట్టుకున్నాడు. లేచి స్నానం చేసి కిచెన్ వైపు వెళ్ళాడు. డైనింగ్ టేబుల్ మీద ఉన్న రవ్వ కేసరి ఓ స్పూన్ నోట్లో వేసుకుని, ఏంటి మేడం ఈరోజు స్పెషల్ అన్నాడు. గెస్ చెయ్యండి, ముందు రెడీ అవ్వండి, గుడికి వెళ్ళి వద్దాం అని చెప్పి పిల్లల్ని లేపటానికి వెళ్ళింది. పిల్లలిద్దరినీ లేపి వాళ్ళని కూడా రెడీ చేసి అందరూ కలిసి వెళ్ళి దైవ దర్శనం చేసుకుని వచ్చారు. పిల్లలిద్దరికీ గుడికి వెళ్లే ముందే ఇడ్లీ పెట్టేసింది, ఆలస్యం అయితే ఉండలేరని. ఇద్దరూ హాల్లో కూర్చొని ఆడుకుంటున్నారు. సహజ కిచెన్లోకి వెళ్ళి టిఫిన్ రెడీ చేస్తుంది. వెంకటేష్ ఆమె వెనకే వచ్చి, ఈరోజు సండే కదా, బయటికి వెళ్దాం, ఇవన్నీ వద్దులే అన్నాడు. ఏమీ కాదు, నాకు నా చేతులతో నా వాళ్ళకి వండి పెడితేనే తృప్తిగా సంతోషంగా ఉంటుంది అంది. సరే అయితే పూరి నేను వత్తుతాను, నువ్వు ఫ్రై చెయ్యి అని పూరి కర్ర తీసుకున్నాడు. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేముందిలే అని పాట అందుకున్నాడు. ఇంతకీ ఏంటి మేడం, ఈరోజు స్పెషల్ చెప్పనే లేదు అన్నాడు. గెస్ చేయమన్నానుగా అంది నవ్వుతూ. ఈరోజు పిల్లల బర్త్డే కాదు, నా బర్త్డే కాదు, మన మ్యారేజ్ డే కాదు. అంటే నీ బర్త్డేనా? సారీ సహజ, నాకు తెలియదు ఈరోజు నీ బర్త్డే అని. హ్యాపీ బర్త్డే టు యూ మై డియర్ బెస్ట్ ఫ్రెండ్ అన్నాడు. థ్యాంక్ యూ అంది. అయితే నీ కోరిక ప్రకారం ఈరోజు ఇంట్లోనే ఉందాం, కానీ బర్త్డే బేబీ చేత పని చేపించకూడదు కాబట్టి వంట మాత్రం నేనే చేస్తాను, నువ్వు హెల్ప్ చేయి చాలు అన్నాడు. ఓకే డన్ అంది సహజ. పూరీలు చేయటం కాగానే ప్రదీప్కి పూరీలు ఇష్టమని వాడికి పెట్టింది. తరుణ్ నాతో పూరీలు కావాలి అంటూ వెంకటేష్ దగ్గరికి వచ్చాడు. వాడికి ఏం కావాలన్నా సహజను అడగడు, నేరుగా వెంకటేష్ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. అతనైతే కాదనకుండా ఇస్తాడని వాడికి తెలుసు. ఇడ్లీ తిన్నావు కదమ్మా, వద్దులే అంది సహజ. అయినా కావాలి, అన్నతి పెళ్తున్నావుగా అన్నాడు. అన్నకి ఒక్క ఇడ్లీనే పెట్టాను, అందుకే పెడుతున్నాను, చిన్నపిల్లలు ఆయిల్ ఫుడ్ తినకూడదు అంది సహజ. ఏమీ కాదులే, ఒకటి తింటే అన్నీ అలవాటు పడాలి అని ఒక పూరీ ప్లేట్లో పెట్టుకుని వచ్చి తరుణ్కి తినిపించసాగాడు వెంకటేష్. వాడు కేరింతలు కొట్టాడు. సగం పూరీ తిని కడుపు నిండటంతో ఇంకా వద్దు అన్నాడు. ప్రదీప్కి కూడా పెట్టేసి వెంకటేష్ సహజ పూరీలు తినేశారు. పూరీతో పాటు దొంగ చూపులు చూస్తూ ఆమె అందాలను కూడా తినేస్తున్నాడు వెంకటేష్. అది గమనించి నవ్వుకుంది సహజ. ఇక రేపటి నుంచి దొంగ చూపులు అవసరం లేదులే, ఇక మిమ్మల్ని బాధ పెట్టను, ఈరోజే నా మనసు విప్పి మీ ముందు పరుస్తాను, మనస వాచ కర్మణ మీ భార్యనే అవుతాను అనుకుంది. టిఫిన్ తిని బజార్కు వెళ్ళి చికెన్, మటన్, ప్రాన్స్ ఇంకా కావలసిన సరంజామా తీసుకువచ్చాడు. ఎందుకండి ఇవన్నీ, నా పుట్టినరోజు సందర్భంగా పాపం ఇన్ని జీవులను చంపాలా అంది సహజ.
నేనేం చంపలేదులే, ఆల్రెడీ చంపిన వాటినే తీసుకువచ్చాను అన్నాడు నవ్వుతూ. సహజని కూర్చోబెట్టి ఆమె కబుర్లు చెప్తుంటే వింటూ చికెన్ బిర్ కబుర్లు చెప్తుంటే వింటూ చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ, ఫ్రాన్స్ ఫ్రై ఇలా రకరకాలు తయారు చేశాడు. సహజకి నాన్ వెజ్ చాలా ఇష్టమని, కానీ ఈ మధ్య తినడం లేదని వాళ్ళ నాన్న ఏదో మాటల మధ్య చెప్పాడు. అది గుర్తుకు వచ్చి అవన్నీ తెచ్చాడు. చాలా బాగా చేస్తున్నారు అంది సహజ. ఏమనుకున్నావు మరి, నలభీమ పాకం అన్నాడు మీసం తిప్పుతూ. వంట పూర్తి చేసి పిల్లలకు పెట్టి వాళ్లతో కాసేపు ఆడారు. వాళ్ళని నిద్రపుచ్చి, ఇంకా రండి మేడం, నా వంట ఎలా ఉందో కొంచెం టేస్ట్ చేసి చెప్పండి అన్నాడు కొంచెం వంగి సహజను ఆహ్వానిస్తూ. సహజ నవ్వుతూ వచ్చి వడ్డించబోతే, అన్నన్నా, కష్టపడి నేను వంట చేస్తే వడ్డించి ఆ క్రెడిట్ అంతా నువ్వు కొట్టేద్దామనే. నోనో, వీల్లేదు, నేనే వడ్డిస్తాను, కూర్చో బర్త్డే బేబీ అన్నాడు. అలాగే మహానుభావ అంటూ డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంది. అన్నీ కొసరి కొసరి వడ్డించాడు. ఏమంటుందో అని భయం, కానీ లేకపోతే స్వయంగా తన చేతితోనే తినిపించేవాడే. ఎలా ఉంది అన్నాడు తిన్న తర్వాత. నిజంగా చాలా బాగా చేశారండి, పైగా మీ ప్రేమనంతా కలిపి చేశారు కదా, ఇంకా టేస్ట్గా అద్భుతంగా ఉంది అంది సహజ. థ్యాంక్ యూ అన్నాడు. తర్వాత అతను ఏదో ఆఫీస్ కాల్ ఉందని 1 గంట పడుతుంది, ఈలోపు కాసేపు రెస్ట్ తీసుకోమని, లేచాక బయటికి వెళ్దామని చెప్పి 2వ బెడ్రూంలోకి వెళ్ళిపోయాడు. సహజ వెళ్ళి పిల్లల పక్కన పడుకొని వెంకటేష్ గురించి ఆలోచిస్తోంది. ఈరోజు తను ఎలాగైనా సిగ్గుని వదిలేసి తన గురించి ఇంతగా ఆలోచిస్తున్న వెంకటేష్కి తనని తాను అర్పించుకోవాలి, ఎలా ముందడుగు వేయాలి అనుకుంటూ ఆలోచిస్తూ అలాగే నిద్రలోకి జారిపోయింది. కాసేపటికి వెంకటేష్ వచ్చి నిద్ర లేపితే లేచారు. పిల్లల్ని రెడీ చేసి వాళ్ళు కూడా రెడీ అయ్యారు. ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి ఐస్ క్రీమ్ తిని జ్యువెలరీ షాప్కి తీసుకువెళ్ళాడు. ఓ సింపుల్ డైమండ్ నెక్లెస్ కొనిచ్చాడు. సహజను సెలెక్ట్ చేసుకోమంటే, లేదు, మీ సెలక్షన్ చాలా బాగుంది, మీరే చేయండి అంది. అక్కడ నుంచి ప్రదీప్ బీచ్కి వెళ్దామని గొడవ చేశాడు. వద్దు నాన్న, నిన్ననేగా వెళ్ళి వచ్చాం, మళ్ళీ ఇంకోసారి వెళ్దాం అని పక్కనే ఉన్న మాల్కి తీసుకువెళ్ళాడు. అక్కడ ఎగ్జిబిషన్లో ఉన్నట్టు పిల్లలు ఆడుకున్నవి చాలా ఉన్నాయి. అవన్నీ ఎక్కి తిరిగి ఎగిరి గంతి చాలా అలసిపోయారు పిల్లలిద్దరూ. అక్కడి నుంచి హోటల్కి వెళ్ళి భోజనం చేసి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చేటప్పటికి పిల్లలిద్దరూ కారులోనే నిద్రపోయారు. ఇద్దరిని భుజాన వేసుకొని తీసుకువచ్చి పడుకోబెట్టారు. వెంకటేష్, కొంచెం వర్క్ ఉంది, చూసుకుని వచ్చి పడుకుంటాను, నువ్వు కూడా పడుకో అని పక్క బెడ్రూంలోకి వెళ్ళిపోయాడు. సహజ వెళ్ళి స్నానం చేసి వెంకటేష్ కబ్బోర్డ్లోంచి ఓ వైట్ శారీ తీసింది. అది అతను కొన్నాడు కానీ తనకు ఇవ్వలేదు. దీనికి టైం వచ్చినప్పుడు ఇస్తానులే అన్నాడు. తన కబ్బోర్డ్లోనే పెట్టుకున్నాడు. ఆ టైం ఇప్పుడు వచ్చింది వెంకటేష్ గారు అని నవ్వుకుంటూ ఆ శారీ తీసి కట్టుకుంది. పొడవాటి జడలో ఇందాక వస్తూ తీసుకున్న మల్లెపూలమాల తురుముకుంది. సింపుల్గా మేకప్ చేసుకుంది. ఇందాక వెంకటేష్ కొనిచ్చిన డైమండ్ నెక్లెస్ పెట్టుకుంది. ఆ డైమండ్స్ మెరుపు మొహం మీద పడి ఇంకా మెరిసిపోతోంది సహజ మోము. అద్దంలో చూసుకుంటే తనకి తానే ముద్దొస్తోంది. సిగ్గుని కంట్రోల్ చేసుకుంటూ తలుపు తీసుకొని వెంకటేష్ ఉన్న బెడ్రూంలోకి వెళ్ళింది. అతను ఇంకా వర్క్లోనే ఉన్నాడు. వెనక్కి తిరగకుండానే జస్ట్ 5 మినిట్స్ అయిపోయింది, వస్తున్నాను అన్నాడు తల వంచుకునే. సహజ వెళ్ళి బెడ్ మీద కూర్చుంది. తన పని పూర్తి చేసుకొని ల్యాప్టాప్ క్లోజ్ చేసి, ఏంటి సహజ, ఇంకా నిద్ర రావటం లేదా అంటూ వెనక్కి తిరిగాడు. అంతే, నోరు తెరుచుకొని అలా చూస్తూ ఉండిపోయాడు. హలో వెంకటేష్ గారు, నేనేనండి, ఏంటి అలా కొత్తగా చూస్తున్నారు అంది నవ్వుతూ. తడబడి సర్దుకొని, ఏం లేదు
ఈరోజు చాలా కొత్తగా కనిపిస్తున్నావు. అయినా నన్ను ఇలా హింస పెట్టడం నీకు భావ్యమా చెప్పు అన్నాడు. అయ్యో రామా, నేనేం చేశానండి? నా పాటికి నేను వచ్చి ఇక్కడ కూర్చుంటే అంది అలిగినట్లుగా బొంగమూతి పెట్టి. ఏమీ చేయట్లేదనే కదా నా బాధ అని గొణుక్కున్నాడు. ఏంటో అర్థమయ్యేటట్టు చెప్పండి అంది. ఇంతకీ నేనేం హింస పెట్టానండి మిమ్మల్ని? ఎప్పుడైనా నోరు తెరిచి ఇది కావాలి అని అడిగానా? మిమ్మల్ని ఏమైనా అన్నానా? ఎందుకు నా మీద ఇంత పెద్ద అభండాలు వేస్తున్నారు అంది పెదవుల మధ్య నవ్వు బిగపడుతూ. సరేలే, ఇంతకీ నువ్వు వచ్చిన విషయం ఏంటో చెప్పి వెళ్ళి పిల్లల దగ్గర పడుకో, పిల్లలు లేస్తారు అన్నాడు. వాళ్ళు బాగా అలసిపోయారు, గాఢ నిద్రలో ఉన్నారు, ఏమీ లేవర్లేండి అంది సహజ. ఇంతకీ ఎందుకు వచ్చావు? ఏంటి పని ఏమైనా ఉందా? మాట్లాడాలా అన్నాడు మొహం పక్కకు తిప్పుకొని. ఆమెను చూస్తే ఎక్కడ టెంప్ట్ అయ్యి మాట తప్పుతానో అని. అవునండి, మీతో మాట్లాడాలని వచ్చాను, మాట్లాడొచ్చా అంది. అర్జెంట్ అయితే మాట్లాడు, లేకుంటే రేపు ఉదయం మాట్లాడుకోవచ్చు, నాకు నిద్ర వస్తుంది, వెళ్ళమ్మా అన్నాడు. ఏంటి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, వెళ్ళు వెళ్ళు అంటున్నారు. నేను ఈ రూమ్లోకి రావటం మీకు ఇష్టం లేదా అంది. అయ్యో అది కాదు సహజ, అర్థం చేసుకో. నిన్ను ఇలా చూస్తూ కంట్రోల్ చేసుకోవటం నా వల్ల కావటం లేదు అన్నాడు చిన్నగా తల పక్కకు తిప్పుకొని. కంట్రోల్ చేసుకోమని ఎవరన్నారు అంది నవ్వుతూ. ఆ అంటూ అదిరిపడి ఒక్కసారిగా తల తిప్పి సహజ కళ్ళలోకి చూశాడు. ఏంటి మళ్ళీ చెప్పు అన్నాడు. సహజ లేచి నిలబడి సిగ్గుపడుతూ తల వంచుకొని, మనకి ఇద్దరూ బాబులే కదా, నాకు పాప కావాలి అంటూ వెంకటేష్ను కౌగిలించుకుంది. ఆమె గడ్డం పట్టుకొని తల పైకెత్తి ఆమె కళ్ళల్లోకి చూస్తూ నిజంగా అన్నాడు సంభ్రమాశ్చర్యాలతో. అంటూ అతని గుండెల్లో తలదాచుకుంది. యాహూ అంటూ సహజని పైకెత్తుకొని గిరగిరా తిప్పాడు. అబ్బా దింపండి, కళ్ళు తిరుగుతున్నాయి అంది. ఆమెను కిందకు జార్చి ఆమె మొహం 2 చేతులతో పట్టుకొని థ్యాంక్ యూ సహజ అన్నాడు ఆమె పెదవులు అందుకుంటూ. సిగ్గుపడుతూ అతని మెడ చుట్టూ చేతులు పెనవేసింది. ఆమె అధరామృతం ఎంత త్రాగినా తనివి తీరటం లేదు. 2 చేతులతో ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టి పక్కన కూర్చొని పవిట పక్కకి నెట్టేసి తనకెంతో ఇష్టమైన, తనని మొదటి నుంచి టెంప్ట్ చేస్తున్న ఆమె నడుముని 2 చేతులతో పట్టుకొని కొంచెం గట్టిగా ఒత్తాడు. అబ్బా అంది. సారీ అంటూ అక్కడ ముద్దులు పెట్టుకున్నాడు. అతని పెదవుల స్పర్శకి పులకించింది ఆమె శరీరం. అలా ఒళ్ళంతా ముద్దులతో ముంచెత్తుతూ పవిటను పూర్తిగా తొలగించి కుచద్వయంపై దండెత్తాడు, పెదవులతో ముద్దుల యుద్ధం చేస్తూ. ఆ చర్యకి ఒళ్ళంతా మైకం కమ్మినట్లుగా అయ్యింది. అతని మొహాన్ని తమకంగా తన గుండెలకేసి గట్టిగా అదుముకుంది. అదే సమయంలో అతని ఫోన్ రింగ్ అయ్యింది. అది పట్టించుకునే స్థితిలో లేరిద్దరూ. ఏదో ఆఫీస్ కాల్ అయి ఉంటుందని పట్టించుకోలేదు. మళ్ళీ మళ్ళీ 2 సార్లు చేశారు వెంటనే. ఈ టైంలో ఎవరు పానకంలో పుడకలా అని విసుక్కున్నాడు. చూడండి ఎవరో, ఏం అవసరమో మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు అంది సహజ. ఫోన్ తీసి చూశాడు. సహజ తల్లి నుంచి ఫోను. వెంటనే ఫోన్ చేశాడు. బాబూ అంటూ గట్టిగా ఏడ్చేసింది ఆవిడ. ఫోన్ అత్తయ్య గారు ఏమైందండి అన్నాడు టెన్షన్గా. ఎవరు అంది సహజ. అది మీ అమ్మగారు అన్నాడు. అమ్మ ఈ టైంలో ఎందుకు చేస్తుంది? నాన్నకు ఏమైనా హెల్త్ బాగాలేదేమో అంది టెన్షన్గా. చెప్పండి అత్తయ్య, ఏమైంది? మామయ్య గారు ఎలా ఉన్నారు అన్నాడు. బాబు, మామయ్యకి మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చింది. పక్కింటి వాళ్ళ సహాయంతో ఇప్పుడే హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాను అని ఏడుస్తూనే చెప్పారు ఆవిడ అతి కష్టంగా. ఆ మాట విని స్టన్ అయ్యాడు వెంకటేష్. ఏమైందండి? ఎందుకు అమ్మ ఈ టైంలో ఫోన్ చేసింది?
అంది టెన్షన్గా. సహజ దగ్గరికి వెళ్ళి ఆమె భుజం మీద చెయ్యి వేసి, సహజ, మీ నాన్నగారికి కొంచెం హెల్త్ బాగా లేదట, హాస్పిటల్కి తీసుకువెళ్తున్నామని ఫోన్ చేశారు. అక్కడ వాళ్ళకెవరూ లేరు కదా, మనం వెంటనే వెళ్దాం, బయలుదేరు అన్నాడు. ఆ మాటకి సహజకు దుఃఖం పొంగుకొచ్చింది. అసలే నాన్న హార్ట్ పేషెంట్, ఏమైందో ఎలా ఉందో అని ఏడుపు మొదలుపెట్టింది. ఏమీ కాదు, ముందు బయలుదేరు అంటూ 2 బ్యాగులు తీసి పిల్లలవి, తనవి, సహజవి బట్టలు సర్దాడు. వెంటనే ఊరికి ప్రయాణమయ్యారు. కారు వెనక సీటుకి ఖాళీలో సీటుకి సమాంతరంగా ఉండేటట్లు బెడ్ తీసుకున్నాడు. అది వేసి పిల్లలిద్దరినీ ఎత్తుకుని వెళ్ళి అక్కడ పడుకోబెట్టాడు. అక్కడి నుంచి సహజ వాళ్ళ ఊరు వెళ్ళటానికి దాదాపు 2.5 గంటల సమయం పడుతుంది. అక్కడికి వెళ్ళే వరకు సహజ ఏడుస్తూనే ఉంది. నా దిగులతోనే నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది. ఇప్పుడిప్పుడే మనల్ని చూసి సంతోషపడుతున్నారు. మళ్ళీ ఎందుకు వచ్చిందో, ఏమవుతుందో అని ఒకటే ఏడుస్తోంది. సహజ, ఊరుకో, ఏమీ కాదు. ఊరుకో సహజ, ఏమీ కాదు. హాస్పిటల్కి తీసుకువెళ్ళారుగా, బాగానే ఉంటుంది. అవసరమైతే ఇక్కడికి తీసుకుని వద్దాం, సరేనా? నువ్వేడవకు. నువ్వేడిస్తే మీ అమ్మగారు మరీ దిగులు పడతారు. ఊరుకోమ్మా అంటూ ఓదారుస్తూ కారు డ్రైవ్ చేస్తున్నాడు వెంకటేష్. ఇదండి ఈరోజు కథ. ఊరు వెళ్ళి రావటంతో టైం సరిపోక చిన్న స్టోరీనే అప్డేట్ చేస్తున్నానండి. సహజ ఇన్నాళ్ళకి మనసు మార్చుకుంది. సరిగ్గా అదే సమయానికి వాళ్ళ నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చింది. అక్కడికి హడావుడిగా బయలుదేరారు. ఇక ముందు ముందు ఏమవుతుందో తర్వాత ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మి గంట.